ఆయన చిత్తానుసారంగా ఏది జరిగినా అది నాకు మేలుకరమైందే అని నమ్మి విశ్వసించి ప్రార్థించటమే విశ్వాసం. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అడిగేసి ప్రభా ఇది చేసే ఇప్పుడు ఇది చేయలేదు, ఏం దేవుడు నా ప్రార్థన వినట్లేదు కాదండి. దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా నేర్చుకోవాలి. అంత విశ్వాసం ఉందా? మొదటిగా అబ్రహాముకు ఉంది. సొంత కుమారుని ఇచ్చేయమంటే ఇవ్వడానికి కూడా వెనుదీయరంత విశ్వాసం ఉంది. ఎందుకో తెలుసా? దేవుని వాగ్దానము ఇస్సాకుకు ఉంది. దేవుడు అడిగాడు అంటే ఆయన కార్యం చేయగలడు, ఎట్లయినా చేసుకుంటాడు. కానీ అల్టిమేట్గా ఇస్సాకు నుంచి సంతానం వస్తుంది. ఈరోజు మనకి తెలియదు ఫ్యూచర్లో ఏముందో, కానీ విశ్వాస నేత్రాలతో చూస్తున్నాం. ఏంటి అంటే ఆయన చిత్తం ఉన్నతమైనది, ఆయన చిత్తాన్ని చేస్తాను కాబట్టి అది ఉన్నతంగా ఉంటుంది, మేలుకరమైనది అవుతుంది. కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించేటప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ నాకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, నాకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు. అది నాకు ఆ టైంలో యాక్సెప్ట్ చేయడానికి కొంచెంగా చాలా బాధకరంగానే ఉంటుంది. కానీ అంత బాధగా ఉన్నా కూడా అల్టిమేట్ రిజల్ట్ ఏముంటాయి అంటే నాకు మేలుకరంగా ఉంటుంది. నమ్మడమే విశ్వాసం. అంటే నాకు ఇష్టమైంది నేను అడిగి పొందుకుంటానని ప్రార్థించడం కాదు విశ్వాసం. దేవుని చిత్తములో ఏది జరిగినా అది నా మేలు కొరకే జరుగుతుంది అని అడిగి మనం పొందుకోవడం విశ్వాసం అండి. అందుకే ఈరోజు అది కెరియర్ విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బిడ్డల విషయంలో, చదువుల్లో కావచ్చు, ప్రతి విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన చిత్తము కొరకు కనిపెడితే, ఆయన మీద ఆధారపడితే, అందుకే చెప్తున్నాను కదా, అనుభవ జ్ఞానం ఫెయిల్ అవ్వచ్చేమో కానీ దేవుని మీద ఆధారపడితే అది ఫెయిల్ కాదు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే దేవుని మీద, ఆయన చిత్తం మీద ఆధారపడడం నేర్చుకుంటామో అవి ఏం చేస్తాయంటే బలమైన కార్యాలు ఆయన కొరకు చేయడానికి మనం పూనుకోగలుగుతాం. ఆయన చిత్తం ఉన్నతమైనది, ఆయన చిత్తం మేలుకరమైనది. విశ్వాసంతో ప్రార్థించడం అంటే ఏంటో చెప్తున్నాను నేను మీకు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ ఏమనుందంటే విశ్వసించువాడు కలవరపడడు. ఇప్పుడు నీ యొక్క దృష్టి ప్రతి అంశం నుంచి ఎక్కడికి మళ్ళాలి అంటే దేవుని వైపు మళ్ళినప్పుడు మాత్రమే దేవుని యొక్క గుణగణాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన తెలుసుకుంటున్నాం, రోజు ఆయనతో బంధంలోకి వస్తున్నాం, ఆయనతో సహవాసంలోకి వస్తున్నాం, మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామని అంటే జరిగే ఒక అద్భుతమైన క్రియ ఏంటి అంటే మన యొక్క దృష్టి అన్నిటి మీద నుంచి ఎటు మళ్ళడం ప్రారంభించబడుతుందంటే ఆయన వైపు మళ్ళడం ప్రారంభించబడుతుంది. అందుకే వారు ఏమవుతారంటే బలము కలిగిన వారు అవుతారు. అలాంటి వారు గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి చదువుదాం. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని, చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుకోవడానికి ఎవరిని ఏర్పరచుకున్నారంటే వెర్రి వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమని నేర్చుకుంటున్నాం? దేవుని ఎదిగేవారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని ఎలా తెలుసుకోగలుగుతామంటే ఇట్ స్టార్ట్స్ విత్ అ సింపుల్ ఫెయిత్. ఓకేనా? ఆ తర్వాత మనం దేవునితో కంటిన్యూస్ ఫెలోషిప్, అంటే ఒక చిన్న విశ్వాసం పెట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మి ఆయన వెదకడం నువ్వు ప్రారంభించగలిగితే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. తద్వారా ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తి మనం తెలుసుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో జరిగేది ఏంటి అని అంటే మన యొక్క దృష్టి ఆయన వైపు మళ్ళుతుంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అవుతాడు? బలము కలిగిన వ్యక్తి అవుతాడు, అంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఇప్పుడు దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడు? బలమైన వారిని సిగ్గుపరచడానికంటే దేవుడు ఎలాంటి వారిని? బలహీనులైన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు పౌలు భక్తుడి యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు చూడండి, పౌలు ఒక మాట అంటాడు, నా బలహీనతను నేను అతిశయిస్తాను. ప్రభు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణంగా చేయబడుతుంది. కాబట్టి పౌలు అంటాడు, నా బలహీనతలో నేను అతిశయిస్తాను. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంట? బలహీనుడు అంట. ఇప్పుడు లోకంలో ఉన్న వారేంటి? బలవంతులు. ఈ వ్యక్తి ఎవరు? పౌలు ఎవరు? బలహీనుడు. ఇప్పుడు బలహీనుడు, ఇతనిలో శక్తి లేదు, బలహీనంగా ఉన్నాడు. మరి ఇప్పుడు బలహీనంగా ఉన్న ఇతని జీవితంలో ఎవరి శక్తితో నింపబడుతున్నాడు? దేవుని శక్తితో నింపబడుతున్నాడు. దేవుని శక్తితో నింపబడిన ఈ వ్యక్తికి ఎన్నడూ బలహీనుడు కాదు. దేవుని శక్తితో నింపబడిన ఈ వ్యక్తి లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు అవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు అందుకే భక్తుడు అంటాడు, నేను ఎంత వీక్ అయిపోతే నాకు అంత హ్యాపీ. ఎందుకనంటే నేను అంత శక్తితో నింపబడతాను కాబట్టి, అంత బలవంతుడుగా నేను. ఎవరి బలం గొప్పది? మనుష్య బలం గొప్పదా? దేవుని బలం గొప్పదా? మనుష్య జ్ఞానం గొప్పదా? దేవుని జ్ఞానం. అందుకే ఎవరి జ్ఞానం మీద ఆధారపడాలి అంటే దేవుని జ్ఞానం మీద. నా జ్ఞానం మీద ఆధారపడితే వారికంటే నేను తక్కువ జ్ఞానవంతుడు అవుతానేమో లోకంలో ఉన్న వారికంటే. దేవుని మీద ఆధారపడినప్పుడు నేను జ్ఞానం లేని వ్యక్తినే అవ్వచ్చు, నాకేమి తెలియకపోవచ్చు, నేను బలహీనుణ్ణి కావచ్చు. కానీ దేవుని మీద నేను ఆధారపడగలిగితే, ఆయన శక్తి వైపు, ఆయన బలం వైపు నా దృష్టి నేను ఉంచగలిగితే, ఆయన బలముతో నింపబడిన నేను. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే మాట అంటారు, ఏమనంటే మీరు భయపడొద్దు, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు.
గొప్పవాడు. నాకు కూడా చెప్పాను కదా, మరొకసారి చెప్తున్నా, మనము అన్నిటికంటే శక్తివంతమైన పుస్తకాన్ని మనము మోస్తున్నాం. కానీ ప్రశ్న ఏంటి అంటే, మరి ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నావు? ఒక మాట చెప్తానండి, దేవుడు నిన్ను లోకంలోకి ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశము నెరవేరితే చాలు. అంతకంటే నువ్వు ఎక్కువ చేయదు, తక్కువ చేయదు. అర్థమవుతుందా? దేవుడు పెట్టిన దానికి ఆ మార్క్ వరకు వస్తే చాలు. ఆ జీవితం బ్లెస్డ్, ఇంకా ఆశీర్వదింపబడిన జీవితమే. ఆ జీవితం ద్వారా దేవునికి మహిమ వెళ్తే అంతే చాలు ఇంకా జీవితంలో. అర్థమవుతుందండి? అందుకని ఇప్పుడు మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అని అంటే మనం ఎటు చూడకూడదు, మన శక్తి వైపు మనం చూడకూడదు. మన శక్తి వైపు మనం చూస్తే గర్వానికి వెళ్ళిపోతాం. రెండోది, మన బలహీనత వైపు మనం చూడకూడదు. మన బలహీనత వైపు మనం చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? కృంగిపోతాం. కానీ ఈ యాత్రలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయన వైపు మనము చూడాలి. ఈరోజు ఒక మాట మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. దానియేలు గ్రంథం 11:32 ఏమని రాయబడింది? తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని రాయబడిందా? లేకపోతే సపోజ్ నా పేరే పెట్టుకుంటాను అక్కడ, హెప్సిబా నీ గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు బలము కలిగి అని రాయబడిందా? కాదు కదండి. అందుకే చెప్తున్నాను, ఎవరి గురించి తెలుసుకోవాలి? దేవుని గురించి తెలుసుకో. దేవుని గురించి తెలుసుకోవడంలోనే జీవిత పరమార్థం దాగి ఉంది. దేవుని గురించి తెలుసుకోవడంలోనే గొప్ప కార్యాలు చేయడం దాగి ఉంది. దేవుని గురించి తెలుసుకోవడంలోనే బలము దాగి ఉంది. బలం ఎవరిదంట? ఆయనది. అంటే బలము ఎలాంటి పరిస్థితులు ఎన్నైనా అనుమతింపబడతాయండి. ఎలాంటి పరిస్థితులు అంటే ముందుకు వెళ్ళలేను, కొన్నిసార్లు ఒక్క అడుగు కూడా వేయలేను ప్రభా, ఇక నా వల్ల కాదు ప్రభు, నేను చెయ్యలేను ప్రభా అని ఏడుస్తాం. ప్రభు ఆయన అంటాడు, నా వైపు చూడు. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు. ఆయన శక్తి వైపు చూచినప్పుడు మాత్రమే మనం ముందుకు సాగగలుగుతాం. మరి ముఖ్యంగా లోక యాత్రలో. అర్థమవుతుందా? ఇప్పుడు మరి దేవుని గురించి ఎలా తెలుసుకోవాలో మనం నేర్చుకున్నాం కదా. దేవుని ఎలా ఎరగాలి, ఎరిగి ఉండడం అంటే ఏంటి, ఎలా ఎరగాలి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మరి దేవుడు ఏమై ఉన్నాడు మరి తెలుసుకోవడం అంటే ఏంటి? 2 మాటలు ఇక్కడ, అంటే చాలా ఉన్నాయి కానీ దేవుని గురించి తెలుసుకోవడం అనేది కొద్ది టైంలో నేను కన్ఫైన్ చేయగలిగేంత కాదు కదండి. కానీ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి నేను ఈరోజు నీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ఏమై ఉన్నాడండి? ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి. అంటే ప్రేమ, గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్. ప్రేమ అంటే ఏంటంటే దేవుడు. అందుకే మొదటి దేంతో ప్రారంభమవుతుందని చెప్పాను. ప్రతి జీవితము మొట్టమొదటిగా దేంతో ప్రారంభమవుతుంది? విశ్వాసం. చిన్ననాటి నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము. అందుకే చిన్న బిడ్డలు కూడా ఎదుగుతున్నప్పుడు మొట్టమొదటి స్టేజ్లో ఏముంటుందండి? నమ్మకం, ట్రస్ట్. చిన్న బిడ్డల మానసిక ఎదుగుదలలో కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 20 years తర్వాత వారి జీవితంలో, అంటే మనిషి ఎదుగుదలలో 20 సంవత్సరాల తర్వాత ప్రేమ అనే చాప్టర్ అప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. కానీ మొట్టమొదటిగా ప్రారంభించబడమే దేంతో ప్రారంభించబడుతుంది? నమ్మకం. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా మొట్టమొదటిగా దేంతో ప్రారంభించబడుతుందని విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనం బంధంలోనికి వస్తున్నప్పుడు, ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తిని మనం ఏం చేయడం ప్రారంభిస్తాం? ప్రేమించడం ప్రారంభిస్తాము. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దీని అంతటికీ కారకుడు ఎవరు అంటే వెనకున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన శక్తి కాదండి, మన బలము కాదండి, ఆయన సమస్తమును వెనకుండి జరిగిస్తున్నాడు ఆయన. కానీ మనం ఎవరి మీద ఆధారపడగలగాలి? ఆయన మీద. అందుకే ఒకటే చెప్తాను, ఒక వ్యక్తి జీవితం ఎందుకు అంత శక్తివంతంగా మార్చబడుతుంది అంటే, ఆ వ్యక్తి ప్రభు నేను బలహీనుడిని, నువ్వు సహాయం చేయి, నువ్వు కార్యం చేయని. ఎంత పరిశుద్ధాత్మని మీద ఆధారపడితే అంత గొప్ప కార్యాన్ని మనము చూడగలుగుతాం. ఇప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటండి? ఆ తండ్రి యొక్క ప్రేమను మన హృదయంలో ఆయన కృమరిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొక్క ప్రేమ మన హృదయంలో కృమరింపబడుతుంది. ఇప్పుడు మనలో జ్ఞాపకం చేస్తున్నా, థియరిటికల్ నాలెడ్జ్ వేరు, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఇన్ని దెబ్బలు తిన్నారు, ఇంత మరణించారు, ఇదంతా అందరికీ తెలుసు. కానీ మరి అంత తెలిసిన మనము నిజంగా దేవుని సన్నిధిలో మనం అంత ప్రేమించగలుగుతున్నాం ఆ దేవుణ్ణి? ఎందుకని అని అంటే మనకి థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, కానీ ఆ గ్రహింపు మనలో కలగట్లేదు. ఎందుకనంటే మనం మన మీద ఆధారపడతాం, పరిశుద్ధాత్మ మీద ఆధారపడట్లేదేమో. ఇప్పుడు చూడండి, ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో ఏమని రాయబడింది? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేతును. అంటే సీక్రెట్స్ నేను రివీల్ చేస్తాను నీకు అని చెప్పేసి ఒక వాగ్దానం ఉంది కదా మనందరికీ. ఇర్మియా గ్రంథం 33:3లో ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసుకోవడం కంటే గొప్పదైన మర్మము ఏది లేదండి. తెలుసా మీకు? అంటే ఈ లోకంలో చాలామంది సైంటిస్ట్ ఎంతో కనపడుతూ ఉంటారు, మంచిదే, కానీ అంతకంటే గొప్పదేంటో తెలుసా? ఈ దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసుకోవడం. అందుకే జ్ఞానం చాలా ఉంది,
మనం ఎంత తవ్వినా వస్తానే ఉంటుంది, అవునా కదా? ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇంకా యూనివర్స్కి బౌండరీస్ ఇంకా సైంటిస్ట్కి తెలియలేదు. అంత ఉంది జ్ఞానం తెలుసుకోవడానికి. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? జ్ఞానానికి మించినదంట క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అంత ఉన్నతమైనది. అంటే ఈరోజు కొంతమంది అంటే ఇంత గొప్ప శక్తివంతమైన పుస్తకాన్ని పట్టుకొని కూడా అరే నేను వాళ్ళలా చదువుకోలేకపోయానే, లేకపోతే అంత గొప్ప చదువు నాకు లేదు, అంత బాగా నేను చదవలేను అని అనుకుంటా ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చదివిన వారికంటే ఎక్కువ నువ్వు ఈ వాక్యాన్ని చదివితే, నువ్వు దేవుని ప్రేమను గురించి తెలుసుకుంటే ఆ వ్యక్తి కంటే నువ్వేమవుతావు అండి? గొప్పవాడు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? వాళ్ళు నిజంగా జ్ఞానవంతులే, లోకంలో ఉన్నవారు, వాళ్ళు బలవంతులే. కానీ వారందరినీ సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకని? ఇప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ఇందులో ఉన్న జ్ఞానం అంటే దేవుని ప్రేమను గురించిన జ్ఞానాన్ని నువ్వు గ్రహించే, దేవుని ప్రేమను గురించిన జ్ఞానాన్ని కలిగినప్పుడు ఒక మాట చెప్తాను వినండి. దేవుణ్ణి మనం ఎప్పుడు ప్రేమించగలుగుతామంటే ఒకే ఒక ఆన్సర్ ఏంటో తెలుసా? దేవుని ప్రేమను మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే తిరిగి మనం దేవుని ప్రేమించగలుగుతాం తప్ప మనంతట మనము నేను దేవుని కొరకు ఏం చేస్తాను, దేవుని కొరకు నేననే ఇదితో మనం బ్రతికినంత కాలము మనం దేవుణ్ణి సరిగా ప్రేమించలేం. అర్థమవుతుందండి? దేవుని మనం సరిగా ప్రేమించలేం. అందుకే ఒకసారి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం భక్తుడైన దావీదు ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నేను నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అంటే మన గురి ఎటువైపు ఉండాలి అని అంటే దేవుని ప్రేమ వైపు మన గురి ఉండాలి తప్ప మనం ఏం చేస్తున్నామనే దాని మీద ఉంటే మనం ఖచ్చితంగా మనం తప్పిపోతామండి, బ్యాక్ స్లైడ్ అయిపోతాం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను దేవుని కోసం ఇంత చేస్తున్నాను, నేను దేవుని కోసం అంత చేసేస్తున్నాను, నేను దేవుని ఎక్కువ ప్రేమించేస్తున్నాను, ఇంత చేసినా ఇంత అని అంటే నేను ఏం చేస్తున్నానో దాని మీద ఏదో నేను చాలా దేవునికి ఎక్కువ చేసేస్తున్నాను అన్న దాని మీద మనస్సు ఉంటే అప్పుడు ఒకవేళ ఏదైనా కార్యం నువ్వు అనుకోంది జరిగింది, లేకపోతే నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలేదు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? దేవుడు నాకేమీ చేయలేదు, నేను ఇంత చేశాను దేవుని కోసం, ఇంత ప్రార్థన చేశాను, ఇన్ని ఉపవాసాలు ఉన్నాను, ఇంత దేవునికి నేను ఇచ్చాను, ఇన్ని చేసినా కూడా దేవుడు నాకు ఈ సమయంలో సహాయం చేయలేదు, ఎందుకు దేవుడు అనే ప్రశ్న వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనం మన ప్రేమను భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం. వ్యర్థం అండి, వ్యర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే అంత వ్యర్థం. మనం ఎవరి ప్రేమను చూడగలగాలి? ఆయన ప్రేమ. ఎందుకంటే మన ప్రేమ ఎలాంటిదంటే ఓషన్లో ఉన్న వాటర్ అంతా దేవుని ప్రేమ అయితే అందులో ఒక చుక్కతో కూడా పోల్చలేనంత ప్రేమ మనది. కానీ దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం. కానీ మన దృష్టి ఎటువైపు మళ్ళాలి? దేవుని ప్రేమ వైపు మళ్ళాలి. అందుకే చాలా మంది నాకు అడుగుతూ ఉంటారు, చెప్తా ఉంటారు, ఏమనంటే నేను దేవుని సరిగా దేవుని ప్రేమించలేకపోతున్నాను, నేను పడిపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవునితో సహవాసం నేను ఫెయిల్ అయిపోతున్నాను, ఇట్లా క్వశ్చన్స్. అవును, అవన్నీ ప్రాక్టికల్గా అవన్నీ కరెక్టే. కానీ ఒక మాట చెప్తాను వినండి, దానికే ఒక జవాబు నేను చెప్తాను. ఏంటి అని అంటే మన మనస్సు ఎటువైపు ఉంది, మన కాన్సన్ట్రేషన్ అంతా ఎటువైపు ఉంది అని అంటే నేనేం చేస్తున్నానో దాని మీదే ఉంది. కానీ అసలు ఆయన ఏం చేస్తాడు నా కోసం? నేను ఎందుకు ప్రేమించాలి దేవుణ్ణి? అసలు చూడండి, దేవుడు మన కోసం ఎందుకు ఇంత చేశాడంటే కేవలం ఒకటే ఒక రీజన్, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనసులో ఉన్నదంతా ఏంటి అని అంటే మన మీద ఉన్న ప్రేమ ఆయన హృదయంలో ఉంది. ఆ ప్రేమ ఆయన ఎక్కడికి నడిపించింది? మన కొరకు మరణించేంత వరకు కూడా ఆయన్ని తీసుకొచ్చింది. ఆయన హృదయంలో ఏముందండి? కేవలం మన మీద ఉన్న ప్రేమ మాత్రమే ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఎందుకు దేవుని కొరకు త్యాగం చేయాలి? మనం ఎందుకు దేవుని కొరకు అన్ని విడిచిపెట్టాలి? మనం ఎందుకు ఏదైనా దేవుని సహవాసంకు రానివ్వకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని నేను ఎందుకు ఎదిరించాలి? అవన్నీ పక్కన పెట్టి నేను అవన్నీ వద్దు అనుకొని దేవుని కోసం మాత్రమే నేను ఎందుకు రావాలి అని అంటే ఎందుకు అని అంటే ఆయన నన్ను ప్రేమించాడు కనుక. అర్థమవుతుందా? ఈ లోకంలో చాలా మంది చెప్తారు కదా, నీకోసం నేను ప్రాణమైన ఇచ్చేస్తాను. నిజమే. అంటే ఫేక్ లవ్ పక్కన పెడితే నిజంగా ప్రేమించే వాళ్ళు నిజంగా ఉన్నారు, అంటే తన కొరకు ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ప్రేమ ఎందుకు గొప్పదైంది? అన్ని ప్రేమల కంటే దేవుని ప్రేమ ఎందుకు గొప్పదైంది అని అంటే అది మనల్ని షరతులు లేకుండా ప్రేమించింది. రెండోది, ఎందుకు ఆ ప్రేమ అంత గొప్ప ప్రేమ అని అంటే ఆ ప్రేమ అంట ఆయన మన కొరకు లోకానికి వచ్చి మరణించటం మాత్రమే కాదు, మరణించి తిరిగి లేవడం మాత్రమే కాదండి, మరణించి తిరిగి లేచిన తర్వాత మనల్ని కూడా బ్రతికించి జీవాన్ని పోసి శాశ్వతంగా ఆయనతో ఉండడానికి ఆయన కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రేమ వైపు మనం చూస్తే ఎంత త్యాగమైన చేయగలుగుతాం. అందుకే పౌలు భక్తుడు ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవించగలిగాడంటే నేను అనుకుంటాను కంప్లీట్గా ఎవరి మీద ఫోకస్ ఉంది అని అంటే దేవుని ప్రేమ మీద అతని ఫోకస్ అంతా ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక బంధంలో ఉన్నామండి, చూడండి, ఒక భార్య భర్త బంధమే కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆ భర్త భార్యని కాదు, భార్య భర్త ఎప్పుడు ప్రేమ వస్తుంది అంటే నేను తన కోసం ఇంత చేసేస్తున్నాను అనుకుంటే
వస్తుందా ప్రేమ? లేకపోతే అటువైపు నుంచి వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను చూడగలిగినప్పుడు మనకేమొస్తుందండి? ప్రేమ పుట్టుకొస్తుంది. అందుకే చెప్తున్నాను, దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం చూస్తే మనము కూడా దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే చావుకైనా సిద్ధపడతాం, ఎంత దానికైనా వెనకడుగు. సరే చావు వరకు ఎందుకండి, ప్రతి నిత్యము దేవుని సన్నిధిలోకి రాకుండా మనకు అడ్డుబండగా వేస్తున్న ప్రతి దాన్ని మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. ఎందుకంటే ప్రేమ మరణము కంటే బలమైనది. హల్లెలూయా. మరణమే చాలా బలమైంది, మరణం కంటే ప్రేమ బలమైంది అన్నప్పుడు దేవుని సన్నిధికి రాకుండా అడ్డు వేస్తున్నా, దేవుని సన్నిధికి చేరకుండా అడ్డు వేస్తున్న వాటిని జయించడం పెద్ద కష్టం అవుతుందా అండి దేవుని ప్రేమ ఉంటే? ఖచ్చితంగా కాదు. అందుకే చెప్తున్నాను, ఈ ప్రశ్న ఎవరికైనా ఉంటే నేను పద్దాక పడిపోతున్నా, దేవునితో సరైన సహవాసం రాలేకపోతున్నాను, అక్కడ ఆగిపోతారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, వాక్యం ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథం 37:24 ఆయనంట అతని చేయి పట్టుకున్నాడు కనుక అతను కింద పడిపోయినా తిరిగి లేస్తాడని రాయబడింది కీర్తనల గ్రంథం 37:24. అలానే సామెతలు 24:16 చూస్తే నీతిమంతుడు అంటే 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. ఎవరు? నీతిమంతుడు 7 సార్లు. 7 సార్లు అంటే దాని మీనింగ్ ఏంటి? సంపూర్ణంగా ఇంకా లేవడానికి అవకాశమే లేదు, పాడైపోయింది ప్రతి పరిస్థితి, ఇక చేయి దాటిపోయింది, ఇంకా దీనికి బ్రతుకుతుందన్న నిరీక్షణ కూడా కోల్పోయిన స్థితిలోనికి వెళ్ళిపోయినా కూడా ఒకవేళ అక్కడ కూడా సహితం నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ఎందుకు చెప్తున్నా అంటే నీతిమంతుడు పడిపోయిన తిరిగి 7 మార్లు పడిపోయి ఎందుకు తిరిగి లేస్తున్నాడు నీతిమంతుడు అని అంటే నీతిమంతుని యొక్క దృష్టి దేవుని ప్రేమ మీద ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే పరిసయుడు సుంకరి దేవుని ఎందుకు వచ్చినప్పుడు పరిసయుడు మనసంతా ఎవరితో నింపుకున్నాడంటే ప్రభా నేను ఇంత ప్రేమిస్తున్నా, నేను ఇంత ప్రేమిస్తున్నా అంటున్నాడు. కానీ సుంకర్ ఏమంటున్నాడు తెలుసా? ప్రభా నా వైపు నేను చూస్తే నేను ఒక పాపిగా నాకు కనబడుతున్నానయ్యా, నా వైపు నేను చూస్తే నేను ఒక బ్యాక్ స్లైడర్గా నేను చూస్తున్నాను ప్రభా, నేను ఒక అపనమ్మకస్తుడను ప్రభా, నేను పాపిని ప్రభా, కానీ నీ వైపు చూస్తుంటే ఆ పాపిని సహితం ప్రేమించగలిగిన ప్రేమ నాకు కనబడుతుంది ప్రభా అని ఎప్పుడైతే ఆయన ప్రేమ వైపు చూశాడో ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే ఎవరికంటే తన ప్రేమ వైపు తన క్రియల వైపు చూసిన అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి అతను అంట వెళ్ళాడంట. అంటే నీతిమంతుని యొక్క దృష్టి ఎవరి దగ్గర ఉంది? దేవుని యొక్క సిలువ త్యాగం మీద నీతిమంతుడి దృష్టి. అలాంటి వాడు కింద పడిపోయిన దేవుడిని ఏం చేస్తాడంటండి, అంటే బూడిదలో పడిపోయినా కూడా ఎలాంటి ఇంకా మార్చలేని పరిస్థితి అయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి లేవనెత్తుతాడంట. అందుకే జ్ఞాపకం చేసుకోండి, నీతిమంతుని దృష్టి ప్రభు ప్రేమ వైపు, ఆయన సిలువ త్యాగం వైపు ఉంటుంది. ఈరోజు దేవుని సన్నిధిలో సహవాసములో బలాన్ని పొందుకోలేకపోతున్నాం, ఆత్మీయంగా బలపరచబడలేకపోతున్నాం, ఆత్మీయంగా బలము కలిగి గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం. అంటే ఒకటే మాట ఏంటంటే నువ్వు దేవుని వైపు చూడట్లేదు, దేవుని బలం వైపు చూడట్లేదు, దేవుణ్ణి తెలుసుకోవడం కంటే ఎక్కువగా నీ వైపు నువ్వు చూస్తున్నావు. ఈ రోజు నుంచి దేవుని వైపు చూడడం నేర్చుకుందాం, ఆయన శక్తి వైపు, ఆయన బలం వైపు, అందుకే ఆయన ప్రేమ వైపు చూడడం నేర్చుకుందాం. అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక తన సొంత కుమారుని ఇయ్యడానికి వెనుదీయలేదు. మరి సొంత కుమారుడిని వెనుదీయనప్పుడు ఆయన సమస్తమును ఎందుకు మన కొరకు ఇయ్యడు? అర్థమవుతుంది. ఆయన ప్రేమ వైపు చూసినప్పుడు నాకు అన్నీ ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం వస్తుందండి, అనే ధైర్యము కలుగుతుంది. ఆ తర్వాత చూడండి, ఆయన ప్రేమలో మనకి ఏంటంటే క్షమాపణ దొరుకుతుంది, ఆయన ప్రేమలో మనకి కృప దొరుకుతుందండి, ఆయన ప్రేమలో మనకి ఏది తక్కువ కాదు. అందుకే ఆయన ప్రేమలో ఆయనవన్నీ ఎవరికి వస్తాయంట? మనకే వస్తాయంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరి ప్రేమ వైపు చూడాలి? దేవుని ప్రేమ వైపు చూడాలి. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాను వినండి. దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే మొదటిది ఆయన ప్రేమ స్వరూపి అన్నాడు. రెండోది మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:24 చదువుదాం. మిమ్మును ప్రేమించువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయండి. చూడండి, మిమ్మల్ని పిలిచిన వాడు ఏమని రాయబడిందండి? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. పిలిచిన వాడు గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. అందుకే కీర్తనల 36:5 చదివితే ఏమని రాయబడింది? ఆయన కృప అంట ఆకాశమును అంటుచున్నది, ఆయన సత్య సంధత్వము అంతరిక్షములను అంటుచున్నది. హల్లెలూయా. అంతరిక్షము మీకు తెలుసా అండి ఎంత ఉందో ఇప్పటికి కూడా సైంటిస్ట్కి తెలియదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఫెయిత్ఫుల్నెస్ అంత ఉన్నతంగా ఉందంట. ఎంత అద్భుతంగా రాయబడింది అని అంటే ఒకసారి చూద్దాము. ఇర్మియా గ్రంథం 31:37 ఇప్పుడు ఏమంటున్నాడు? పిలిచిన వాడు నమ్మదగిన వాడు, చేయి పట్టుకున్నాడు, నడిపిస్తున్నాడు, ఆయన ఎక్కడ కూడా విడిచిపెట్టాడు. ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? లోకంలోంచి మనందరినీ, పాపంలోంచి మనందరినీ పిలుచుకున్నాడు. ఇప్పుడు నమ్మదగిన వాడుగా నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఆ నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనల్ని నడిపిస్తున్నాడు. ఎంత నమ్మకమైన వాడు అంటే ఇర్మియా గ్రంథం 31:37 యెహోవా సెలవిచ్చినది ఏమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుట శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానం చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ త్రోసివేస్తున్నాను. అంటే మీకు ఒకవేళ వీలైతే ఈ యూనివర్స్ మొత్తాన్ని మీరు పరిశోధించండి. ఇంత టెక్నాలజీ ఉంటే కూడా జరగని పని. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ అది సాధ్యమైతే నేను మిమ్మల్ని విడిచిపెట్టడం కూడా సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు భూమి మీద ఉన్న ఇసుక రేణువులు ఉంటాయి కదండి, ఆ ఇసుక రేణువులు అన్నిటిని లెక్క పెట్టగలరా? మనం లెక్క పెట్టగలమా? ఇసుక రేణువులో లెక్క పెట్టగలగటం సాధ్యమైతే
నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టడం సాధ్యమవుతుంది అంటాడు దేవుడు. మీకు అర్థం కావ భాషలో చెప్పడానికి ట్రై చేస్తున్నా. అంటే ఈ విశ్వాంతరాలను నువ్వు క్యాలిక్యులేట్ చేయగలిగితే నేను విడిచిపెట్టా అంటే అది ఎంత ఇంపాసిబులో దేవుడు మనల్ని విడిచిపెట్టడం కూడా అంతే ఇంపాసిబుల్. అంటే దేవుడు మనల్ని విడనాడడు, ఆయన నమ్మకమైన వాడుగా మనల్ని ఏం చేస్తాడు, పట్టుకున్నాడు. ఎంత నమ్మకమైన వాడు అంటారు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదివితే మనం రాయబడిందంటే మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన మన ఎడల నమ్మకంగా ఉన్నాడు. ఇంతవరకు బ్రతికామంటే ఈరోజు ఇలా ఉన్నాము అని అంటే మనమేదో గొప్పగా ఏదో దేవుని కోసం చేస్తామని కాదండి. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకు ఇక్కడ నిలబడుతున్నాము, ఎందుకు ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన ఇంకా మనం ఊపిరి పీల్చుకుంటున్నామనంటే ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నా చిత్తానుసారంగా నేను ఈ పాపాన్ని తుడిచివేస్తాను, నా చిత్తానుసారంగా నేను వాటిని తీసివేస్తున్నా, వాటిని నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకో. ఎంత ప్రేమ కలిగిన తండ్రి ఆయన అంటున్నాడు, నేను పిలుచుకున్నాను. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, ఏమన్నా తెలుసా, నిర్దోషులుగా నిలబెట్టుటకు ఆయన సమర్థుడు. ఆయన్ని నిర్దోషులుగా చేసుకోనంట ఆ దినం వరకు మనల్ని ఏం చేస్తారు, స్థిరపరచుకుని నడిపించుకుంటాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా, మనల్ని అంట ప్రతినిత్యము కాపాడుకుంటున్నాడు. నమ్మదగిన వాడిగా మనల్ని నడిపిస్తున్నాడు. నమ్మదగిన వాడిగా పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో కార్యం చేస్తున్నారు. చూడండి, అందుకే ఈ విశ్వాస యాత్రలో ఒక 2 మాటలు చెప్తాను వినండి. 2 మాటలు చెప్తాను. అందరినీ దేవుడు పిలిచాడండి, ప్రతి ఒక్కరు విశ్వాసులమే. ఇప్పుడు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరి వైపు చూస్తూ నడవాలంట, దేవుని వైపు చూస్తూ నడవాలి. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఏమనుందంటే, చూడండి, విశ్వాసంలో దాన్ని కొనసాగించుకొని యేసు వైపు చూడొచ్చు, మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెడదాం. ఆయన వైపు చూస్తే ఏమొస్తుంది మనకి, ఓపిక. కొన్నిసార్లు చూడండి, మన భక్తి జీవితం ఎట్లా చేస్తాం తెలుసా, ఇప్పుడు 10 o'clockకి చర్చ్కి రావాలండి, 10 o'clockకి ఆరాధన స్టార్ట్ అవుతుంది. మనం వచ్చిందే 10:30కి వస్తే మీరు వచ్చేసరికి మిగతా అందరూ అప్పుడప్పుడే వస్తూ ఉంటారు. లేకపోతే మీరు అనుకున్న వ్యక్తి ఒకవేళ ఒక 10:40కి వచ్చాడు, మీరేమనుకుంటారు, వీరికంటే నేను ఫాస్ట్గా వచ్చాను, వీరికంటే ఫస్ట్ వచ్చాను, బోస్ట్ఫుల్ అన్నమాట. అంటే అది ఆ విషయంలో మనం ఏం చేస్తాం, గర్వంగా చెప్పుకుంటాం, నేనే ఫస్ట్ వచ్చాను అందరికంటే. కాదండి, ఒక మాటలో చెప్పాలంటే మీరు కూడా లేట్గానే వచ్చారు. ఎందుకని, సమయం ఎప్పుడు 10 గంటలకు. అంటే మన భక్తి జీవితాన్ని ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఎక్కడైనా మన భక్తి జీవితంలో ఈ వ్యక్తి కంటే నేను బాగానే ఉన్నా, ఈ వ్యక్తి కంటే నేను ఎక్కువే చేస్తున్నా, ఈ వ్యక్తి కంటే నేను మంచిగానే ఉన్నా, ఈ వ్యక్తి పిలుచుకున్నాడా ఏం మనల్ని? ఈ వ్యక్తి ఏమన్నా మనకి పిలుపునిచ్చి మన ఎడల నమ్మదగిన వాడుకున్నాడా? కాదు కదండి. ఎవరు పిలిచారు? దేవుని వైపు. అందుకే మన భక్తి జీవితము ఎవరిని ఆధారం చేసుకుని ఉండాలి, దేవుణ్ణి. ఇప్పుడు సేవకు పిలిచినప్పుడు ప్రక్క వారితో కంపేర్ చేసుకుని వీరికంటే ఎక్కువే చేస్తున్నా అంటే అంతకంటే భ్రష్టత్వం, అంతకంటే దౌర్భాగ్యం ఏది ఉండదు. ఎందుకనంటే దేవుడు చూసేది ఆయన ఇచ్చినది నమ్మకంగా అంతవరకు చేసావా లేదని చూస్తాడు, కానీ ఆ వ్యక్తి కంటే ఎక్కువ చేసావా, ఈ వ్యక్తి కంటే ఎక్కువ చేసావా అని చూడడు. ఎందుకనంటే బీద విధవరాలు దేవుని సన్నిధికి వచ్చింది, అనేక మంది రిచ్ పీపుల్ కూడా దేవుని సన్నిధికి వచ్చారు, అందరూ కానుక వేస్తున్నారు. కానీ బీద విధవరాలు ఎంత వేసిందంటండి, బీద విధవరాలు తనకున్నదంతా ఇచ్చేసింది, కానీ మిగతా వారు ఇచ్చారు, ఈమె కంటే ఎక్కువే ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇవ్వవలసినంత ఇవ్వలేదు. ఈరోజు దేవుడి సన్నిధిలో కూడా చేయవలసినంత భక్తి మనం చేయట్లేదు, కానీ వీరికంటే ఎక్కువే ఇచ్చానే, వీరికంటే ఎక్కువే చేశానే అని మనం గర్వపడిపోతున్నాం. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా, సంపూర్తి నువ్వు చేయలేదు, ఇచ్చినది నమ్మకంగా నువ్వు కంప్లీట్ చేయలేదు, అది చూస్తాడండి దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరిని పొగిడాడనంటే బీద విధవరాల్ని పొగుడుతున్నాడు. ఎందుకని, ఆమెకి ఇవ్వబడినంత వరకు ఆమె సంపూర్తి చేస్తుంది. అందుకే దేవుడు తలాంతులు ఇచ్చాడంట. ఒక వ్యక్తికి 5, ఒక వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 1 తలాంతి ఇస్తే అంట ఏం చేశారంటే దాన్ని వారు వాడారు, సంపూర్ణంగా వాడారు. ఒక వ్యక్తి మాత్రం తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాడంట. అలా కాదు, మనం ఉండాల్సింది ఏంటో తెలుసు, దేవుడు ఇచ్చింది సంపూర్ణంగా మనము చేయాలి. ఈ రెండోది మనం పక్క వారితో కంపేర్ వీరికంటే బెటర్గా ఉన్నాను ఎందుకని చెప్తున్నానంటే దేవుడు పిలిచాడు, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, పిలిచిన దేవుడు ఎలా ఉన్నాడంటండి, నమ్మదగిన వాడు. అందుకే పరిచర్యలో కావచ్చు, ఈ విశ్వాస యాత్రలో కావచ్చు, ఎవరి వైపు చూస్తూ ఓపికతో పరిగెట్టాలంటే దేవుని వైపు చూస్తూ పరిగెట్టాలి, పక్కవారిని చూసి కాదు. అందుకే ఏలియా కూడా ఒకానొక సందర్భం, అంత గొప్ప దైవ సేవకుడు, ఒకానొక సందర్భం వచ్చేసరికి ఆ స్త్రీ యొక్క శక్తిని చూసి, ఆ యెజబెల్ దగ్గర ఉన్న పవర్ని చూసి భయపడి కృంగిపోయి, ప్రభు ఇంకా చాలా నన్ను తీసేసుకో అంటే దేవుడు ఏమంటాడు తెలుసా, ధైర్యపరిచి తన వాక్యాన్ని పంపించి ఆ సహవాసములో అతని ధైర్యపరిచి దేవుడు ఒకటే మాట్లాడు, నీ శక్తికి మించిన ప్రయాణముని ఎదుట నేను సిద్ధపరిచించాను. ఎందుకో తెలుసా, నీ శక్తి మీద కాదు ఇది ఆధారపడేది, నీ బలము మీద కాదు ఇది ఆధారపడేది, నా ఆత్మ చేత జరిగిస్తాను, నా శక్తి చేత జరిగిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఈయన అంటే నమ్మదగిన వాడు. విడిచిపెట్టాడండి ఏలియాని, ఎలీషాని, ఏ సేవకుడినైనా బైబిల్లో ఎక్కడైనా ఏ వ్యక్తినైనా దేవుడు విడిచిపెట్టినట్టు చరిత్రలో ఎక్కడైనా రాయబడిందండి? పిలుచుకున్న వాడు తన నమ్మకత్వాన్ని కోల్పోయినట్టు ఎక్కడా కూడా చూడము. మనం కోల్పోయాం అనేకమైన పర్యాలు. దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కోల్పోయింది
మనము. కానీ దేవుడు ఎప్పుడు తన నమ్మకత్వాన్ని కోల్పోలేదు. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్న, పిలుపు అనగానే సేవ ఒక్కటే అనుకోదు. మనందరినీ పిలుచుకున్నాడు తన సన్నిధిలో ఆశీర్వాదానికి వారసులు అవడానికి, తన రాజ్య వారసులుగా మనల్ని చేయడానికి మనందరినీ పిలుచుకున్నాడండి. కానీ ప్రత్యేకంగా సేవకులను తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు. ఈ పిలుపులో, ఈ యాత్రలో మనం సాగుతున్నప్పుడు మన వైపు మనం చూసి, అందుకే పేతురు భక్తుడు దేవుని వైపు చూసినంత కాలము, దేవుని వైపు తన దృష్టి ఉన్నంత కాలము నడిచి వెళ్ళిపోయాడు, కానీ ఎక్కడ మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే చుట్టూ ఉన్న పరిస్థితులను చూడడం ప్రారంభించాడు, ఎప్పుడైతే తన శక్తి వైపు, తన బలహీనత వైపు చూడడం ప్రారంభించాడు, వెంటనే మునిగిపోసాగాడు. అందుకే జీవితంలో ఎప్పుడు మనం చింతలోకి వెళ్ళిపోతాం, ఎప్పుడు మనం చింతిస్తాం, ఎప్పుడు మనం కలవరంలోకి వెళ్ళిపోతామంటే మన వైపు మనము చూసుకున్నప్పుడు. చూడండి, చేయవలసిన కార్యమేమో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. చేయవలసిన కార్యమేమో 10 లక్షలు ఉంది అనుకోండి, మీ దగ్గర ఉంది 1,00,000 రూపాయలే ఉంది. కానీ 10 లక్షలు చూసినప్పుడు, మీ దగ్గర ఉన్న చూసినప్పుడు మీకు ఏం కలుగుతుంది? ఖచ్చితంగా చింత, బాధ వస్తుంది కదండి. కానీ ఇంత ఉన్నా, అంటే ఇంత పరిచర్య ఉన్నా, లేకపోతే ఇంత ప్రయాణము, నా శక్తికి మించిన ప్రయాణం ఈ 2025 సంవత్సరంలో మనందరికీ దేవుడు ఏం దాచిపెట్టి ఉంచాడో తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, ఈ 2025 సంవత్సరంలో ఏమి దాచి ఉంచాడో చూడండి. అవి మన శక్తికి మించిన ప్రయాణాలు కావచ్చు, కానీ ఎలా ఎదుర్కోవాలి 2025 సంవత్సరం అంటే దేవుని వైపు చూస్తూ ఎదుర్కోవాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎటువైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, మీ శక్తి వైపు చూడొద్దు, మీ జ్ఞానం వైపు చూడొద్దు, మీ బలం వైపు చూడొద్దు, కానీ కేవలము మీ యొక్క దృష్టి ఎక్కడ ఉండాలంటే దేవుని శక్తి మీద. మరలా చెప్తున్నారు, విశ్వాసం ఎవరి మీద ఆధారపడాలంట? దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి. చూడండి, అబ్రహాము సారాకి సంతాన దేవుడు ఇస్తున్నప్పుడు వారి యొక్క దృష్టి వారి శక్తి మీద లేదు, వారి బలం మీద లేదు. దేవుడు చేయగలుగుతాడు, దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఎవరు సమర్థుడు అంటే దేవుడు సమర్థుడు. నిజమే, మేము బలహీనంగానే ఉన్నాం, కానీ దేవుడు సమర్థుడు. దేవుడు వైపు చూసి మనం నడిచినప్పుడు మనం ఎక్కడా కూడా మునిగిపోము. పేతురు యొక్క ఎగ్జాంపుల్ అండి మన జీవితంలో. దేవుని చూచి నడిచినంత వరకు ఎక్కడా కూడా మునిగిపోయి గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలిగారు. మనం ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదివితే, అందుకే అక్కడ ఏం రాయబడింది? యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఎవరు స్థిరపరుస్తారంటే దేవుడే, స్వయంగా దేవుడే మనల్ని ఏం చేస్తానంటండి, తనంతట తానే. కానీ మనం ఏం చేయాలి? దేవునికి విధేయతను చూపగలగాలి, దేవుని విశ్వాసం ఉంచి ప్రతినిత్యము దేవుని వెదుకుటలో మన సమయాన్ని వెచ్చించి దేవునితో సహవాసంలోనికి మనం రాగలిగితే ఆయన ఎవరో మనం తెలుసుకోగలుగుతాం. తద్వారా మనం ఏం చేయగలం? బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు మనము చేయగలుగుతాం. మరి ఒక మాట చదివి ముగించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం ఏమని రాయబడిందంటే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు ఎరిగి వరకు నేను ఎత్తుకొని వాడు నేనే, నేను చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడు నేనే, నేను ఎత్తుకొని రక్షించేవాడును నేనే. ఏమంటాడు? ఎంత అద్భుతమైన ఈ మాటలు చదివినప్పుడు మనకి గొప్ప ధైర్యం కలగాలి. ఏమన్నా తెలుసా? నాకు తండ్రి ఉన్నాడు పరలోకమందు, ఆయన సమస్తమును ఎరిగిన వాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. మొదటిది, ఆయన నా ఎడల ఏం కలిగి ఉన్నాడు? నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనందరం ఏంటంటే, వి ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు నమ్మకంగా మన ఎడల పని చేశాడు కాబట్టి మనం నిలబడి ఉన్నాం. అందుకే నేను చెప్తాను, ఈరోజు నిలబడి మీతో మాట్లాడేది హెప్సిబా కాదండి. ఎందుకనంటే నేను ఎప్పుడో ఫెయిల్ అయిపోయాను, కానీ ఇప్పటి వరకు చేయి పట్టుకొని నన్ను ఎత్తుకొని నడిపించి ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఎవరంటే ఆయన నమ్మకత్వం, ఆయన ప్రేమ, ఆయన నమ్మకత్వం, ఆయన కృప తప్ప ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఏం చేస్తాడంట? ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడుంట, తల వెంట్రుకలు ఎరిగి వరకు. అంటే ముసలివాడు వైపోయినా కూడా నేను చిన్న బిడ్డలాగా ఎత్తుకొని ప్రేమించేవాడు ఒకే ఒక్కడు, ఎవరు అంటే ఆ పరమ తండ్రి. హల్లెలూయా. అంత నమ్మకంగా ఉండాలి అని నీ ఎడల ఆయన ఆశపడుతున్నాడు. మరి నీవు చేయాల్సిందల్లా ఒకటే ఏంటి అని అంటే, నీ వైపు కాదు నువ్వు చూడాల్సింది, ఆయన ప్రేమ వైపు, ఆయన నమ్మకత్వం వైపు నువ్వు చూడగలిగితే బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన ద్వారా ఆ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. అయ్యా, నీ సన్నిధిలో ఒక వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడిన విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తాను తండ్రి. 2025 సంవత్సరాన్ని మేము ఎలాగ ఎదుర్కోవాలో మీరు మాకు నేర్పించారు. మా వైపు కాదు, మా జ్ఞానం వైపు కాదు ప్రభువా, నిన్ను తెలుసుకున్నప్పుడు మాత్రమే మేము బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తామని మాట్లాడారు. ఈరోజు నా తండ్రి, ఈ 2025 సంవత్సరంలో మీరు మా కొరకు ఏది దాచించారో నేను ఎరుగను, మాకు తెలియదు. కానీ విశ్వాసంతో మేము మీ చిత్తానికి అప్పగిస్తున్నాం. మీ చిత్తం ఎప్పుడు కూడా మేలుకరమైనదే ప్రభువా. అయ్యా, నీ వైపు చూస్తూ యాత్రలో ముందుకు ఓపికతో సాగిపోటకు ఆయా అల్టిమేట్గా ప్రభువా నీకు మహిమ తెచ్చేవారంగా ఘనకార్యములు చేసేవారం ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయంతో ప్రార్థించడి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.